ప్రిల్లారా, ఈ దినము మరో పాఠాన్ని నేర్చుకుందాం. ఆజ్ఞలు ఎందుకు మనకు చాలా విలువైనవి? ఆజ్ఞలను దేవుడు ఏ ఉద్దేశంతో మనకిచ్చాడు? ఆజ్ఞలను నేను ఎందుకు ఫుల్ఫిల్ చేయలేకపోతున్నా, పాటించలేకపోతున్నా? దానివలన కలిగే లాభం ఏంటి అనే విషయాల్ని ఈ వీడియోలో మనము నేర్చుకుందాం. ప్రతి నిజమైన క్రైస్తవుడు, దేవుణ్ణి ప్రేమించే ప్రతి క్రైస్తవుడు ఈవేళ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని దేవుని వాక్యాన్ని అనేకులకు అందించండి. ప్రభు నిశ్చయంగా ఈ వీడియో ద్వారా మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరచునుగాక. ఆమెన్. మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 21వ వచనాన్ని ఈ దినం మనము చదువుకుందాం. దేవుణ్ణి ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపబలనను ఆజ్ఞ మనమాయన వలన పొంది ఉన్నాము. ఎంత చక్కని మాట. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలను. ఈ ఆజ్ఞ దేవుని వలన మనం పొందాం. పిల్లారా, ఈ ఆజ్ఞ దేవుడే మనకిచ్చాడు. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో, ఎవరైతే తన పొరుగు వారిని ప్రేమిస్తున్నారో వారందరూ కూడా దేవుని ఆజ్ఞలను పాటించాలి. దేవుడు ఎక్కడ ఈ ఆజ్ఞలను మరి ఇచ్చాడు అని మనం ఆలోచన చేస్తే, దేవుని ప్రేమించాలి అని ఈ ఆజ్ఞను దేవుడు ఎప్పుడు ఇచ్చాడంటే, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 5వ వచనానికి మనం వెళ్ళాలి. మొట్టమొదటిగా దేవుడు అక్కడ ఇశ్రాయేలు ప్రజలతో చెప్పాడు, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. ఎంత చక్కని మాట. పిల్లారా, ఈ ఆజ్ఞ దేవుడే ఇచ్చాడు. దేవుడు మనకు ఇచ్చాడు కనుకనే మనము ఆయనను ప్రేమించాలి. ఆయన్ని ప్రేమించడం కాదు, మరి పొరుగు వారిని కూడా మనము ప్రేమించాలి. దిస్ ఈజ్ ద కమాండ్మెంట్ విచ్ కమ్స్ ఫ్రమ్ గాడ్ హిమ్సెల్ఫ్. యేసుక్రీస్తును ఒకరోజు ఆనాటి ప్రజలు ఇలా అడిగారు, అయ్యా, ఆజ్ఞలను పాటించమంటున్నావు కదా, ఏ ఆజ్ఞను పాటించమంటావు అని అడిగారు. మత్తయి రాసిన సువార్త 22వ అధ్యాయము 37వ వచనాన్ని చదువుకుందాం. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలను. ఇది ముఖ్యమైనది, మొదటిది అయ్యున్నది. పిల్లారా, ఈ దినము మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఈ ఆజ్ఞ ముఖ్యమైనది. ద్వితీయోపదేశకాండంలో మనం చదువుకున్నాం 5వ వచనము, తర్వాత 6వ వచనంలో ఇది నీ హృదయంలో ఉంచుకోవాలి. రెండు చాలా ప్రాముఖ్యమైనవి. దేవుని ఆజ్ఞలను నీ హృదయంలో ఉంచుకోవాలి. దేవుని ఆజ్ఞలు ముఖ్యమైనవి, అంతేకాకుండా మూలమైనవి అన్న విషయాలు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు యోహాను రాసిన సువార్త 13వ అధ్యాయంలో కూడా ఈ మాటల్ని ప్రస్తావించాడు. జాన్ చాప్టర్ 13 వర్సెస్ 34లో మనం చూసినట్లయితే, మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను. మీరు ఒకరి ఎడల ఒకడు ప్రేమగల వారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు. సో గాడ్ హస్ గివెన్ దిస్ లా టు అస్. ఇది ప్రభు వలన మనం పొందినటువంటి ఆజ్ఞ. కనుక యోహాను అంటున్నాడు, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నా, పొరుగువాడిని ప్రేమిస్తున్నా అనే ప్రతి వ్యక్తి కూడా దేవుడు తనకిచ్చినటువంటి ఆజ్ఞలను పాటించబద్ధుడై ఉంటున్నాడు. చూడండి, మరొకసారి చదువుతున్నాను. యోహాను 4వ అధ్యాయం 21వ వచనంలో, దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలే నన్ను ఆజ్ఞ మన మాయన వలన పొందిన ఆజ్ఞ. దిస్ హెస్ నాట్ కమ్ ఫ్రమ్ ఎనీ అథారిటీ. దిస్ హెస్ నాట్ కమ్ ఫ్రమ్ ఎనీబడి. ఇది దేవుని వలననే మనము పొందినటువంటి ఆజ్ఞ అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి.
దేవుడు 10 ఆజ్ఞలను ఇశ్రాయేలు ప్రజలకు ఇస్తూ ఆయన అన్నాడు, మీరు ఈ ఆజ్ఞల్ని పాటించాలి అని అన్నాడు. దాని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆజ్ఞల్ని పాటించండి అని చెప్పడంలో గల ఉద్దేశం, పర్పస్ ఏంటో తెలుసా? ఎవరైతే ఆయన్ని ప్రేమిస్తారో ఆయన ఆజ్ఞల్ని పాటిస్తారు. ఉదాహరణకి ఇలా చెప్తా చూడండి, మీ కంపెనీలో మీ బాస్ అందరికంటే నిన్ను ఎక్కువ ప్రేమిస్తున్నాడు అనుకుందాం, అందరికంటే జీతం ఎక్కువ ఇస్తున్నాడు అనుకుందాం. అప్పుడు నీవు ఆయన చెప్పిన మాటలన్నీ వినవా? నిశ్చయంగా వింటావు. సో ఒక వ్యక్తి ఆజ్ఞలను పాటించగలుగుతున్నాడు అంటే ఆ వ్యక్తిని ప్రేమిస్తున్నాడు. సో ద పర్పస్ ఆఫ్ లాస్ ఆర్ కమాండ్మెంట్స్ ఆర్ నథింగ్ బట్ లవింగ్ ద పర్సన్ హూ హెస్ గివెన్ ద కమాండ్మెంట్స్. ఎంత చక్కనే మాట. నీవు ఒకవేళ నీ యజమానుని ప్రేమించినట్లయితే నువ్వు ఖచ్చితంగా ఆయన ఆజ్ఞల్ని పాటిస్తావు. సో నీవు ఆయన ఆజ్ఞల్ని పాటిస్తున్నావు అంటే ఆయన్ని ప్రేమిస్తున్నావు. సో ఏ వ్యక్తులైతే ప్రేమించరో వారు ఆయన ఆజ్ఞల్ని పాటించరు. సో ద పర్పస్ ఆఫ్ ద లా ఈజ్ దట్ వీ షుడ్ లవ్ హిమ్. ద పర్పస్ ఆఫ్ గాడ్ గివింగ్ అస్ లాస్ ఈజ్ దట్ వీ షుడ్ లవ్ హిమ్. ఇదేనా? నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? నీవు ప్రేమిస్తే ఆయన వలననే మనం ఈ ఆజ్ఞ పొందాం కనుక మనం ఆయన్ని ప్రేమించబద్దులం అంటున్నాం. సో 2 లెసన్స్ని చూడగలం. ఈ యొక్క ఆజ్ఞల్ని గైకొనటం అంత అవసరమా? అవసరం. దేవుడే ఈ ఆజ్ఞలకు కర్త. ఈ ఆజ్ఞల్ని మనకివ్వడంలో గల దేవుని ఉద్దేశం ఏంటి? మనం ఆయన్ని ప్రేమించడం. అందుకనే ఆయన ఆజ్ఞల్ని మనకిచ్చాడు. అయితే దేవుడు ఇచ్చాడు సార్, నేను ఆయన్ని ప్రేమించలేకపోతున్నాను, నేను ఆయనను మరి ఆజ్ఞల్ని పాటించలేకపోతున్నాను అంటున్నావా? ఆజ్ఞల్ని పాటించడానికి దేవుడు తన ఆత్మను మనకిచ్చాడు. ద స్పిరిట్ will enable you to do the commandments of God or obey the commandments of God. కనుక మనము ఫుల్ఫిల్ చేయాలి, ఆయన ఆజ్ఞల్ని మనము పాటించబద్దులం అంటున్నాం. సో ద ఇంపార్టెన్స్ ఆఫ్ లా చూసాం, ద పర్పస్ ఆఫ్ లా చూసాం. హౌ కెన్ ఐ ఫుల్ఫిల్ ద లాస్ ఆఫ్ గాడ్? చాలాసార్లు మీకు అర్థం కావడం కొరకు మాటలు చెప్తున్నాను. నా భర్త నన్ను ప్రేమించాలి అని ఆశపడుతున్నావు భార్యగా, నీ భర్త దేవుణ్ణి ప్రేమిస్తే నిన్ను కూడా ప్రేమిస్తాడు. నీ భర్త దేవుణ్ణి ప్రేమించకపోతే నిన్ను ఎలా ప్రేమించగలడు? అందుకనే పెళ్ళి కానీ అబ్బాయిలు అమ్మాయిలు గుర్తుంచుకోవాలి, ఏ వ్యక్తి అయితే దేవుణ్ణి ప్రేమిస్తాడో, ఏ అమ్మాయి అయితే దేవుణ్ణి ప్రేమిస్తుందో ఆ వ్యక్తి తన దేవుని కూడా ప్రేమిస్తాడు. దాట్స్ వెరీ ఇంపార్టెంట్. భక్తుడు ఇలా రాశాడు, మ్యారీ ద వన్ హూ లవ్స్ గాడ్, దెన్ దట్ మ్యాన్ కెన్ లవ్ యూ అని అన్నాడు. కనుక ఈవేళ పిల్లరా మనం గుర్తుంచుకోవాలి, ప్రేమ అనేది దేవుని ఆజ్ఞలకు సంబంధించినటువంటిది. ఆజ్ఞకు ప్రేమకు గొప్ప బంధం ముడి ఉన్నదన్న విషయాల్ని మనము గుర్తుంచుకోవాలి. ఛాలెంజ్ ఏంటంటే ఈ దినం దేవుని ఆజ్ఞల్ని చాలా సులువుగా సునాయాసంగా మనం తీసుకుంటున్నాం. దేవుని ఆజ్ఞలు అంటే మనకు భయం లేదు. దేవుని ఆజ్ఞ చాలా విలువైంది, చాలా అమూల్యమైంది. కనుక దేవుని ఆజ్ఞలను పాటించడం చాలా గొప్ప విషయం. కొన్నిసార్లు మన దేవుని ప్రేమిస్తాం కానీ సహోదరులను ప్రేమించలేకపోతాం. కారణం ఏంటి? మనం ఆయన ఆజ్ఞలను మనము పాటించడానికి ఇష్టపడటం లేదు. సో ఈ 3 పాఠాలు చాలా వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ లా? ద లా ఇంపార్టెన్స్ ఈస్ దట్ గాడ్ హెస్ గివెన్ దిస్ లాస్. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ బికాజ్ ఇట్ ఈస్ బీన్ గివెన్ బై గాడ్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దీస్ లాస్? టు లవ్ హిమ్ అండ్ టు సర్వ్ హిమ్. దాట్స్ ద పర్పస్ ఆఫ్ దీస్ లాస్. హౌ కెన్ ఐ ఫుల్ఫిల్ ద లాస్? ఈ ఆజ్ఞల్ని ఎలా పాటించగల? మన శక్తిలో ఈ ఆజ్ఞల్ని పాటించాలి.
పరిశుద్ధాత్మ శక్తిలోనే మనము ఈ యొక్క మరి ఆజ్ఞలను మనం పాటించగలం. అండ్ ఫైనల్గా మనం గుర్తుంచుకోవాల్సిన చివరి, వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ ఫాలోయింగ్ దీస్ లాస్? ఈ ఆజ్ఞల్ని పాటించినట్లయితే దేవుడు అంటున్నాడు, మీరు నన్ను ప్రేమించినట్లు. మీరు నన్ను ప్రేమిస్తే నేను కూడా మళ్ళీ ప్రేమిస్తాను. మీరు నా ఆజ్ఞలను పాటిస్తే నేను భూమి యొక్క వంశములు అన్నిటికంటే మళ్ళీ పైన పెడతా, మిమ్మల్ని తలగా చేస్తా. కనుక ఈవేళ పిల్లారా 4 ప్రాముఖ్యమైన లెసన్స్ చూడగలిగాం. ద ఇంపార్టెన్స్ ఆఫ్ లా, ద పర్పస్ ఆఫ్ లా, హౌ కెన్ ఐ ఫుల్ఫిల్ ద లా, అండ్ వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ ఫాలోయింగ్ ద లా. ఈవేళ దేవుని ఆజ్ఞల్ని నీవు పాటించినట్లయితే ఖచ్చితంగా నీవు ఉన్నత శిఖరాలకు, ఉన్న స్థాయికి నీవు వెళ్ళగలుగుతావు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనంలో మీరు ఈ నా ఆజ్ఞల్ని పాటించినట్లయితే సమస్త జనులందరికంటే మళ్ళీ పైన ఉంచుతా, తలగా చేస్తానని ప్రభు సెలవిచ్చాడు. ఇది నా అప్లికేషన్ ఏంటంటే, హౌ రియల్ ఈజ్ యువర్ లవ్ ఫర్ గాడ్, హౌ రియల్ ఈజ్ యువర్ లవ్ ఫర్ క్రిస్టియన్స్, హౌ రియల్ ఈజ్ యువర్ లవ్ ఫర్ యువర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, how real is your love for the church, how real is your love for the perishing souls. కనుక ఈవేళ మనమందరం కూడా ప్రభు మనకి ఆజ్ఞ ఇచ్చాడు అనే విషయాన్ని మనం తెలుసుకుంటే అది దేవుని చేత ఇవ్వబడ్డది అని మనం గ్రహిస్తాం. దాని పర్పస్, దాని ఉద్దేశం ఏంటంటే మనం ఆయన్ని ప్రేమించాలన్నది ఆయన ఉద్దేశం. ఎలా మనం ఆయన ఆజ్ఞల్ని పాటించగలము అంటే ఆయన ఆత్మ ద్వారా మనం పాటించగలం. అంతేకాకుండా దానివలన వచ్చే లాభం ఏంటంటే గొప్ప లాభం, ఆకాశాన్ని చించి పట్టజాలనంత ఆశీర్వాదాన్ని దేవుడికి ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు. కనుక ఈవేళ ద ఇంపార్టెన్స్ ఆఫ్ లా, పర్పస్ ఆఫ్ లా, how you can fulfill the law, and what are the benefits of law, నా 4 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేశాను. దేవుడి మాటల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మిక్కిలి నమ్మకమైనటువంటి దేవా, ఇది మీ హృదయంలో ఉంచుకోండి, నా ఆజ్ఞలను జ్ఞాపకం చేశావు ద్వితీయోపదేశకాండంలో. ఇది అన్నిటికంటే ముఖ్యమైనది, ప్రాముఖ్యమైనదని మాకు జ్ఞాపకం చేశారు. దీనివల్లనే మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారని మాకు గుర్తు చేశావు. కనుక ప్రభా, నిన్ను ప్రేమించడము, పొరుగువారిని ప్రేమించడం మా జీవితంలో ఒక గొప్ప భాగ్యంగా మేము గుర్తుంచుకుంటూ దాని యొక్క ప్రాధాన్యతను, దాని ఉద్దేశాన్ని, ఏ రీతిగా ప్రభా దాన్ని నెరవేర్చాలి అన్న విషయాల్ని, ఏ రీతిగా దీని ద్వారా మేము గొప్ప లాభాన్ని సంపాదించుకోవాలి అన్న విషయాల్ని నీవు చక్కగా మాకు నేర్పించావు. అందుని బట్టి నీకు స్తోత్రం. ఈ మాటల్ని దీవించి ఆశీర్వించండి. ప్రజలందరికీ సమృద్ధి అయిన జీవాన్ని దయచేయండి. యెహోవా నిశ్చయముగా తన ఆజ్ఞలు పాటించు వారిని దీవించునుగాక. యెహోవా తన మహిమతో తన ఆజ్ఞల పట్ల శ్రద్ధ గల వారిని మిక్కుటముగా అభివృద్ధిపరిచి బలపరిచి స్థిరపరచునుగాక అని నీ నామమున నీ ప్రజలందరినీ చేతులకు అప్పగిస్తూ యేసయ్య దివ్యమైన ఘనమైన నామమున ప్రార్థిస్తున్న మా గొప్ప తండ్రి, ఆమెన్.